ఇప్పుడు మనం పేరెంట్స్ వైపుకి వద్దాం. ఇప్పుడు అక్కడికి పిల్లల్ని పంపించేటప్పుడు కోర్సెస్ ఫీజులు ఎట్లా ఉంటాయి, యూనివర్సిటీ ఫీజెస్ ఏంటి, అక్కడ మనం పిల్లోడిని ఉంచాలంటే అట్లీస్ట్ 6 months to 1 year అన్నా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఉంటుందా, ఎంత ఖర్చులు అవుతాయి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ట్యూషన్ ఫీజు 9 లక్షలు అయిపోతుంది. కొన్నిట్లో అయితే ఇంకా తక్కువ, పబ్లిక్ యూనివర్సిటీస్ కొన్ని అయితే ఇంకా తక్కువ కాస్ట్లో, మన ఇండియన్ కరెన్సీలో ఒక 9 లక్షల్లో మొత్తం కోర్స్ ఫీజు అయిపోతుంది. అది కాకుండా వీళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 3 to 4 months వరకు వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే తతిమా డబ్బులన్నీ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఎలాగో వస్తుంది, దాంట్లో వాళ్ళు సేవ్ చేసుకుని వీలైతే ఇండియాకి వాళ్ళు డబ్బులు పంపించే పరిస్థితిలో ఉంటారు. బికాస్ ఫీజ్ అంతా ఆల్రెడీ పే చేశారు కదా, సో ఇక ఫైనాన్షియల్ బర్డెన్ ఏం లేదు. ఇక చక్కగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ ఖర్చులు ఒక 700-600 euros ఖర్చు పెట్టినా తతిమా అమౌంట్ వాళ్ళు హ్యాపీగా ఇండియాకి పంపించుకోవచ్చు. మన ఇక్కడ అంటే ఒక మంచి కాలేజీలో, పెద్ద కాలేజీలో, మంచి చెడు అని కాదులే కానీ పెద్ద కాలేజీలో కనుక ఇంజనీరింగ్ చేయాలి అని అంటే 20 లక్షల పైన అవుతుంది. అయినే అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తోనే మనం స్పెయిన్ లో చదివేసుకోవచ్చు. మన పిల్లలు ఫారెన్ లో చదువుతారన్న ప్రౌడ్నెస్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ కంట్రీలో సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా దిస్ ఇస్ ఎ పాయింట్ టు బి టేకెన్. సో ఈ వీడియో చూసిన పేరెంట్స్ ఒకసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పనా, ఇక్కడ ఏంటంటే IELTS, TOEFL, GRE ఇటువంటి ఏ ఎగ్జామ్స్ లేవు. నా క్వశ్చన్ కూడా ఉందా కదా, ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా ఏవో పరీక్షలు రాయాలి కదా, ఏదేదో చెప్తారు. సో ఇక్కడ కేవలం ఏంటంటే MOI బేసిస్ తోటి, అంటే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో కథల్లో చదివాం కాబట్టి దాని ప్రకారంగా ఈజీగా వెళ్ళు ఈ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ గా యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుని నేరుగా వీసా అప్లై చేసుకోవచ్చు. అంటే వీసా, డిపెండెంట్ వీసా ఇవన్నీ స్టూడెంట్ కి సంబంధించి మంచిగానే ఉంటుందా, ఇబ్బందులు పడాలి? డిపెండెంట్ తో కూడా వెళ్ళాలనుకుంటే స్పెయిన్ ఇస్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఆప్షన్ అండి. బేసికలీ కొంతమంది ఎలా ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు, దే డోంట్ లైక్ సమ్ హౌ అండ్ రిలోకేట్ అవుదాం అనుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ వర్క్ వీసా అనేది దొరకదు కాబట్టి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ ఎలా ఉందంటే లాస్ట్ 3-4 years నుంచి వైఫ్ స్టూడెంట్గా, హస్బెండ్ డిపెండెంట్గా వెళ్ళడం ఎక్కువగా స్టార్ట్ అయింది. అండ్ స్పెయిన్ ఈజ్ ఆల్సో వెల్కమింగ్ దట్, వేరే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత 1 monthకి హస్బెండ్ కూడా డిపెండెంట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే.